చూస్తున్నారు కదా పచ్చడి, చూస్తేనే నోట్లో నోరుతున్నాయి కదా. ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. హాయ్ అండి, ఈరోజు అయితే చుక్కకూర పచ్చడి చేసుకుందాం. సో దానికి కావాల్సినవి ఏమేమిటో చూసేద్దాం. సో ముందుగా అయితే 4 చిన్న సైజు కట్టలు చుక్కకూరను అయితే నేను తీసుకున్నాను. సో అందులో ఉన్న చెత్త అంతా తీసేసి, గడ్డి అదంతా తీసేసి, సో శుభ్రంగా క్లీన్ చేసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఓకేనా, ముందే కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ గుప్పెడు పల్లీలు, మా స్పైసీనెస్కి తగ్గట్టు పచ్చిమిరపకాయలు, అండ్ పోపులోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండ్ ఒక కరివేపాకు రమ్మ. సో కొంచెం సరిపడా ఆయిల్. ఓకేనా, సో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. సో కొంచెం ఆ కడాయి కొంచెం మందం ఉంటుందండి మాది. అది హీట్ అయినాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ కూడా కొంచెం హీట్ అయినాక ఒక గుప్పెడు పల్లీలు, మీరు ఎంత అయితే స్పైసీ తింటారో, కారం తింటారో అన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీల ప్లస్లో మనం నువ్వులు కూడా వేసుకోవచ్చండి. సో పచ్చిమిర్చి ప్లస్లో రెడ్ చిల్లీ కూడా వేసుకోవచ్చు. సో అది మన ఇష్టం. నేనైతే ఇక్కడ గ్రీన్ చిల్లీ పల్లీలు 2 వేసి చేస్తున్నాను పచ్చడి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా, నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు, కొంచెం ఫీవరిష్గా అట్లా ఉన్నప్పుడు ఈ పచ్చడి అయితే చేసుకొని ట్రై చేసి చేసుకోండి ఒకసారి. ఎలా ఉంటుందంటే, ఓ మై గాడ్, కొంచెం నెయ్యి తగిలించి, ఆహా ఏమి రుచి మరిచి. నాకు పాట రాదు కానీ పాట వస్తే పాడేదాన్నండి. సో వీడియోలో చూపించినట్టయితే ఇట్లా పచ్చిమిర్చి పల్లీలు ఫ్రై చేసి పెట్టుకోవాలి. అదే ఆయిల్లో అయితే మనం ముందుగానే వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న చుక్కకూరను అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది కూడా ఉడికిపోతుంది. మనం ఏం వాటర్ పోయాల్సిన అవసరం లేదండి, ఆకుకూర కదా, ఈజీగా ఉడికిపోతుంది. ఆ ఆకుకూరలో ఉండే వాటర్ తోటే ఆకుకూర అయితే ఉడికిపోతుంది. అది ఉడికే లోపల ఇక్కడైతే నేను రోట్లో దంచుతున్న పచ్చడి. సో మా ఇంట్లో వాళ్ళకైతే చాలా ఇష్టం. సో కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు వేసి మంచిగా దంచుకోవాలి పచ్చడిని అయితే. దంచుకున్న తర్వాత అక్కడ పొయ్యి మీద చుక్కకూర ఉంది కదా, ఆ చుక్కకూరను కూడా ఇందులో వేసి నూరుకోవాలి. సో చాలామంది అయితే యూట్యూబ్ నుంచి అయితే ఎంతో కొంత సంపాదిస్తున్నారు. సో నేను కూడా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి యూట్యూబ్ ఛానల్ వీడియోస్ పోస్ట్ చేయాలని చెప్పి నాకు 2018 నుంచే ఉండేదండి. బట్ అప్పుడు నేను చిన్నబాబు నా బొజ్జలో ఉండడం వల్ల నేను కొంచెం అప్పుడు లైట్ తీసుకున్నా, డిలే చేసిన. నాకు చాలా వరకు అనిపిస్తుంది, చాలామంది యూట్యూబ్ నుంచి ఇంత అమౌంట్ వస్తుంది, ఎంత అమౌంట్ వస్తుంది అని అన్నప్పుడు నాకు అనిపిస్తుంది, అయ్యో మనం ఎందుకు చేయకూడదు, ఇంట్లో ఉండే సంపాదించుకోవచ్చు కదా, మనం చేసే డైలీ వ్లాగ్స్, మనకు తెలిసిన టిప్స్ అవి షేర్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నాకు చాలా అనిపించింది. బట్ మా ఇంట్లో ఒప్పుకోరో అని చెప్పేసి అనుకున్నా. ఇప్పటికీ మా వారికి అయితే ఇష్టం లేదండి, కానీ ఏదైనా చెయ్యాలి అని చెప్పేసి బయటికి వెళ్ళి అయితే మనం జాబ్ చేయలేము. సో జాబ్ చేయలేము అని అంటే, నాకు చిన్నపిల్లలు ఉన్నారండి, 2 చిన్నపిల్లలే నాకు. సో అలా అని చెప్పేసి నేను యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేద్దామనే థాట్ అయితే నాకు వచ్చింది. చూద్దాం సక్సెస్ అవుతానో కానో. సో మీరైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ప్లీజ్ అండి. సో ఇక్కడైతే పచ్చడి అయితే నూరడం అయిపోయింది. పచ్చడిని అయితే ఒక బౌల్లో తీసుకొని మొత్తం తీసేసుకొని ఇక్కడ రోల్లో నూరాను నేను పచ్చడి. తర్వాత అదే బాండీలో, అదే కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. కావాలంటే పసుపు కూడా వేసుకోవచ్చు, ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నేను ఎల్లిపాయలు పచ్చడి దంచేటప్పుడు వేసానండి. సో చూసారు కదా ఎంత ఎమ్మీగా ఉందో. ఇలా పోపు వేసుకుంటే పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.